నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. రోజా వర్సెస్ నాగబాబు రాజకీయ జబర్దస్త్. మీరిచ్చేది వద్దు, మేము డిమాండ్ చేసిందే కావాలి. జగన్ చట్టం, బాబు చట్టం ఏంటి తేడా? చంద్రబాబుకు తగ్గ వారసుడే. ఒకప్పుడు కలిసి జబర్దస్త్ చేశారు. ఒకే టీంగా పక్క పక్కన కూర్చుని జడ్జీలుగా పనిచేశారు. రాజకీయాల్లో మాత్రం రోజా నాగబాబు దారులు వేరు. ఆమె వైసీపీలో ఉన్నారు, నాగబాబు జనసేనలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య పొలిటికల్గా మాటల యుద్ధం కూడా నడిచింది. ఇప్పుడు ఆ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి చేరబోతోంది. పొలిటికల్ స్క్రీన్పై నాగబాబుతో రోజాకు చెక్ పెట్టాలని చూస్తోంది కూటమి సర్కార్. నాగబాబు మంత్రి పదవికి లైన్ క్లియర్ అయింది. ఆయన్ను ఎమ్మెల్సీగా మండలికి పంపించబోతున్నారు. అటునుంచి అటు మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఉంటుంది. అందులో నాగబాబు గెలుపు లాంఛనమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాదికి నాగబాబు మంత్రి మండలిలోకి ప్రవేశిస్తారు. కేబినెట్లోకి వచ్చిన తర్వాత ఆయనకు సినిమా, క్రీడా మంత్రిత్వ శాఖల్ని అప్పగించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వడం సమంజసం. మరి క్రీడల శాఖను ఎందుకు అప్పగిస్తున్నట్టు? ఇక్కడే అన్ని వేళ్ళు రోజా వైపు చూపిస్తున్నాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేయడంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నాగబాబును క్రీడల మంత్రిగా రంగంలోకి దింపుతోందనే ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా కొన్నేళ్లు పనిచేశారు రోజా. ఆమె ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కొంతమంది టీడీపీ నేతలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు రోజా కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలపై విచారణ కోసం ప్రత్యేక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు నాగబాబును మంత్రిగా దింపి రోజాతో చెడుగుడాట ఆడాలని కూటమి ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన చాలామంది కీలక నేతలు టార్గెట్గా మారారు. వల్లభనేని వంశీ నుంచి పెద్దిరెడ్డి, పోసాని వరకు ఎంతోమందిని రెడ్ బుక్ పేరిట కేసులతో సతాయిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి రోజాను చేర్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికోసం నాగబాబు సేవల్ని వాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఆశా వర్కర్లకు తీపి కబురు చెప్పామని చంద్రబాబు సర్కార్ ఘనంగా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళంతా ఆందోళన బాట పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చేది వద్దని తాము డిమాండ్ చేసిందే ఇవ్వాలని ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టడం చర్చనీయాంశమైంది. ఆశా వర్కర్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం, అలాగే మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు, నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు, సర్వీస్ ముగింపు సమయంలో గ్రాట్యుటీ కింద 1.50 లక్షలు పొందే అవకాశం ఉందని ఆశా వర్కర్లకు తీపి కబురు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. నీ ప్రభుత్వం చెప్పిన వాటితో ఆశా వర్కర్లు సంతృప్తి చెందడం లేదు. డిమాండ్ల సాధనకు ఆశా వర్కర్లు చలో విజయవాడకు పిలుపు ఇచ్చారు. 2 ఏళ్ల వయో పరిమితి పెంపు, ప్రసూతి సెలవులను 180 రోజులు చేయడం లాంటివి తమకు వద్దని ఆశా వర్కర్లు అంటున్నారు. వేతనాన్ని 26,000 చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం తీసుకొచ్చామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ చట్టాన్ని అసెంబ్లీ, మండలి ఆమోదించాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే అధికారిక ముద్ర వేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరడం విశేషం. గతంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వైసీపీ నాయకులు భూముల్ని ఆక్రమిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల్లో భారీ లబ్ధి పొందారు. అసెంబ్లీలో ఈ బిల్లు తీసుకొచ్చే సందర్భంలో ఎంతో గొప్పదని టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్ కీర్తించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో మాత్రం అందుకు విరుద్ధంగా రైతుల్ని, ఇతర ప్రజానీకాన్ని భయపెట్టేలా టీడీపీ ప్రచారం చేయడం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యాక్ట్ను రద్దు చేసింది. గతంలో జగన్ సర్కార్ చేపట్టిన రీసర్వేను తప్పుబట్టి ఇప్పుడు అదే పని కూటమి సర్కార్ చేయడాన్ని ఎలా చూడాలి అనే ప్రశ్న ఎదురవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్థానంలోనే చంద్రబాబు సర్కార్ కొత్తగా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం తీసుకొచ్చిందన్నది వాస్తవం అని న్యాయ నిపుణులు అంటున్నారు. పేరు మార్పే తప్ప చంద్రబాబు సర్కార్ కొత్తగా భూముల్ని కాపాడేందుకు చేస్తున్నదేమీ లేదనే మాట వినిపిస్తోంది. ప్రతిదానికి చట్టాలున్నాయని, అయితే వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకపోవడమే అసలు సమస్య అనే వాదన వినిపిస్తోంది. దీన్ని కొట్టిపారేయలేము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తగ్గ రాజకీయ వారసుడే అని మంత్రి నారా లోకేష్ ఇటీవల కాలంలో నిరూపించుకుంటున్నారు.
తండ్రి నుంచి లోకేష్ రాజకీయాన్ని బాగానే వంటబట్టించుకున్నారని ఇటీవల కాలంలో ఆయన మాట తీరు తెలియచేస్తోంది. శాసన మండలిలో వీసీల రాజీనామా ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో లోకేష్ దబాయింపు ఇందుకు నిదర్శనం. వీసీలను బెదిరించి భయపెట్టి రాజీనామా చేయించారని వైసీపీ సభ్యులు ఆరోపించగా లోకేష్ దాన్ని గట్టిగా వ్యతిరేకించారు. పచ్చి అబద్ధాలని లోకేష్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఆధారాలు చూపాలని వైసీపీ నేతలపై దాడి చేసినంత పని చేశారు. అలాగే ఇదే మండలి సమావేశాల్లో ఉద్యోగాల కల్పనపై లోకేష్ దబాయింపు చూడొచ్చు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు బడ్జెట్కు సంబంధించిన తెలుగు అనువాదంలో ఉందని వైసీపీ సభ్యురాలు వరద కళ్యాణి పేర్కొన్నారు. 4 లక్షల ఉద్యోగాలు ఎవరికిచ్చారు, ఎక్కడిచ్చారో చూపాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే తాము అలా అనలేదని, ఎక్కడుందో చూపాలని లోకేష్ దబాయింపుకు దిగారు. వైసీపీ సభ్యురాలు తెలుగులో ఉందని చూపగా లోకేష్ మాత్రం ఇంగ్లీష్లో ఉన్న బడ్జెట్ను చదువుతూ భవిష్యత్తులో కల్పిస్తామని అన్నామని చెప్పుకొచ్చారు. పైగా మీరే కదా ఇంగ్లీష్ ముద్దు తెలుగు వద్దు అని అన్నారని లోకేష్ దెప్పిపొడిచారు. ఎంతసేపు తాము చెప్పిందే తప్ప ప్రత్యర్థుల మాటల్ని పట్టించుకునేది లేదని, నిజమా అబద్ధమా అనే వాటితో సంబంధం లేకుండా మాట్లాడతామని లోకేష్ వ్యవహార శైలి తీరు ఉంది. ఇప్పటి రాజకీయాల్లో అబద్ధాలని నమ్మించడంలోనే సక్సెస్ ఉందనే సూత్రాన్ని లోకేష్ బలంగా నమ్ముతున్నారు. ఇదే తన తండ్రి నుంచి లోకేష్ నేర్చుకున్న విద్య అనే విమర్శ లేకపోలేదు. ఇక హామీల అమలు విషయంలోనూ లోకేష్ అదే దబాయింపును నమ్ముకున్నారు. చంద్రబాబు రాజకీయాన్ని లోకేష్ నడత మరీ గుర్తు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో లోకేష్ మరింత రాటుదేలుతారని, ఆయనలో పొలిటికల్ కాన్ఫిడెన్స్ చూస్తే ఎవరికైనా అభిప్రాయం ఏర్పడుతోంది. ఇవాల్టి టాప్ స్టోరీస్, మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.